హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం 2 పథకాలకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో మొదటిది ఎవరైతే ప్రస్తుతం రూ. 500కే గ్యాస్ సిలిండర్‌లనేవి వస్తున్నాయో, ఈ యొక్క రూ. 500 గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన అర్హతలో స్వల్ప మార్పులైతే చేయడం జరిగింది. ఎవరికి రూ. 500కే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్‌లనేది రాబోతున్నాయి. అలాగే ఇప్పటివరకు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్‌లు రాని వారికి సంబంధించి ఏ విధంగా చేయాలితో పాటు మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం త్వరలో అయితే ప్రారంభించబోతుండగా, దీనికి సంబంధించిన అర్హతలో కూడా స్వల్ప మార్పులైతే చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఈ యొక్క లింక్ లో మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే టోటల్ గా మీకు రూ. 2090 అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు ఈ నెల 9వ తేదీన మీ యొక్క వాలెట్ కి అయితే విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రూఫ్ తో పాటు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక వీడియోలోకి గనుక వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన రూ. 500కే గ్యాస్ సిలిండర్ అనేది లబ్ధిదారులకైతే అందజేయడం జరిగింది. అయితే ఎవరైతే రేషన్ కార్డు కలిగిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇంకా చాలా మందికి రూ. 500కే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు రావడం లేదని అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది వస్తున్న నేపథ్యంలో ఒక అప్డేట్ అయితే తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,20,00,000 మందికి గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నాయని, ఈ 1,20,00,000 మందిలో కేవలం 90,00,000 మందికి మాత్రమే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, ఈ యొక్క 90,00,000 మందిలో కేవలం 64,00,000 మంది మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులుగా గుర్తించినట్లు, అయితే టోటల్‌గా 58,00,000 మంది మాత్రమే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోగా, సుమారుగా 5,00,000 మందికి మొదటి విడతలో అర్జీలనేది పెట్టుకోలేకపోయినట్లయితే గుర్తించడం జరిగింది. మొదటి విడతలో భాగంగా 40,00,000 మందికి స్కీమ్‌కి వర్తింపు చేయడం జరిగింది. మరలా దరఖాస్తులనేది స్వీకరించిన తర్వాత అక్టోబర్‌లో మరొక 5,00,000 మందికి లబ్ధిదారులకైతే చేర్చగా టోటల్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి 44,00,000 మందికి మాత్రమే వర్తింపచేస్తున్నారని, మిగిలిన 20,00,000 మందికి ఈ యొక్క పథకానికి సంబంధించిన సబ్సిడీ ఇంకా అందట్లేదని తీవ్రంగా విమర్శలొస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది సక్రమంగా ఉండి, మీకు సంబంధించి ఇంకా పేమెంట్ అనేది రాకపోయినట్లయితే, అంటే సబ్సిడీకి సంబంధించిన డబ్బులు కనుక రాకపోయినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న 1967 నంబర్‌కి గాని, లేకపోతే 180042500333 ఈ యొక్క ఫోన్ నంబర్‌లకు ఫోన్ చేసి కూడా మీరు కంప్లెయింట్ గనుక ఇచ్చినట్లయితే వెంటనే మీ యొక్క సమస్యలు పరిష్కరించి చూపిస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే రూ. 500కే ఈ యొక్క ఎల్‌పీజీ సిలిండర్ కలిగిన వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకం అనేది వర్తింపచేస్తున్నారు కాబట్టి, నీటిపారుదల అలాగే ఆహార అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు మీద ప్రస్తుతం ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పొందుతున్నారో అటువంటి వారందరికీ లెటర్లు అయితే వస్తున్నాయి. అంటే ఈ యొక్క పథకం ద్వారా మీకు ఇప్పటివరకు ఈ యొక్క పథకానికి సంబంధించి వర్తింపచేసినప్పటి నుంచి ఇంతవరకు మీకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ అనేది ఎంత రావడం జరిగింది అనే దానికి సంబంధించి లెటర్‌లయితే రావడం జరుగుతుంది. మీకు సిలిండర్ అనేది అందిన తర్వాత 4, 5 రోజుల్లో తిరిగి మీరు ఎంతైతే డబ్బులనేది ఈ యొక్క సిలిండర్‌కి చెల్లించాలంటారో అంత డబ్బులనేది మీ యొక్క తిరిగి యొక్క బ్యాంక్ అకౌంట్‌కైతే ఈ యొక్క జమ అనేది అయితే అవుతున్నాయి కాబట్టి, ఎవరికైనా సరే ఇందులో పేమెంట్ అనేది రాకపోయినట్టయితే 1967 నంబర్‌కు ఫోన్ చేసి మీరు కంప్లీట్ గనుక ఇచ్చినట్లయితే వెంటనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు చేపడతామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా మందికి ఇంకా ఈ యొక్క గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులనేది రాకపోవడానికి గల మెయిన్ కారణాలు గనుక చూసుకున్నట్లయితే, చాలా మంది గ్యాస్ కనెక్షన్‌లకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఒక పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే గ్యాస్ కనెక్షన్ అనేది ఒకరి పేరు మీద ఉండడం, అలాగే ఆ యొక్క గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది వేరొకరి పేరు మీద ఉండడం, ఇలా గజిబిజిగా ఉండడంతో చాలా మందికి ఈ యొక్క పేమెంట్లు అనేది రాలేదని, అయితే ముఖ్యంగా మెయిన్‌గా మీకు పేమెంట్ అనేది రావాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన పాస్‌బుక్‌లో పేరు, అలాగే ఆ యొక్క గ్యాస్ సిలిండర్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఒకటే గనుక ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులనేది సక్రమంగా వారికైతే వస్తున్నాయి. ఇందులో మీకు సంబంధించి తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ ఎవరైతే కలిగి ఉన్నారో వారు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు వివరాలనేది ఇచ్చి ఈకేవైసీ కూడా సక్రమంగా మీరైతే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే ఇక మీదట ఈ డబ్బులైతే రాబోతున్నాయి. ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన రాయితీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే త్వరలోనే మరొకసారి కూడా రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన రాయితీలు రాలేదో అటువంటి వారందరూ 1967 నంబర్‌కు ఫోన్ చేసినట్లయితే మీకు తక్షణమే పరిష్కరించి మీకు ఈ యొక్క పథకం ద్వారా సబ్సిడీ డబ్బులు వచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇకపోతే రైతు భరోసా పథకానికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనకు దసరా కానుకగా, అంటే దసరా రోజున రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన మొదటి విడత సాయంగా రూ. 7,500 అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తామని గతంలోనే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పటికే వస్తున్న అప్డేట్ ఏమిటంటే మనకు దసరా నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రారంభం కాబోతున్నట్లంటే రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా ప్రారంభం అనేది కాలేదు కాబట్టి
మనకు దసరా నాటికి పేమెంట్ అనేది దాదాపుగా అయితే రాకపోవచ్చు. ఒకవేళ వేసినట్లయితే మాత్రం అది మనకు గుడ్ న్యూస్ అయితే అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి మరికొంత ఆలస్యం అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించి టోటల్‌గా 2 విడతల్లో పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. మొదటి విడతలో టోటల్‌గా రూ. 7,500 అనేది మనకు ఈ నెల లేదా వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది. ఇందులో ముఖ్యంగా అర్హతలు గనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా పంట వేసిన రైతులకు మాత్రమే ఈ విడతలో పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో రూ. 7,500 అనేది మొదటి విడతగా జమ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం పంట పొలాలను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి వేశారని, వారు పంట వేసినా వేయకపోయినా వారికి పేమెంట్ అనేది విడుదల చేయడం వల్ల ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వారు భారీ మొత్తంలో నష్టపోవడంతో పాటు ప్రభుత్వానికి కూడా భారీ మొత్తంలో గండిపడిందని, గత ప్రభుత్వంలో లాగా కొండలకి, గుట్టలకి అలాగే ఇళ్ల ప్లాట్లకు కూడా పేమెంట్ అనేది విడుదల చేశారని, ప్రస్తుత ప్రభుత్వం అలా కాకుండా ఎవరైతే పంట వేశారో వారి యొక్క వివరాలనేది ముందుగా సేకరించి వారు ఎటువంటి పంట అనేది వేశారో అనే దాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే ఆ యొక్క పంట పొలాలకు ఆ యొక్క సర్వే నంబర్‌లో ఏదైతే పంట వేస్తున్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఇక మీదట రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయనున్నారు. ఎవరైనా సరే ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసినా, ఇళ్ల ప్లాట్‌లకు రిజిస్ట్రేషన్ చేసినా, ఎటువంటి పంట అనేది వేయకుండా కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. కేవలం పంట వేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేస్తారు. తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాల్లో తప్పనిసరిగా పంట అనేది కనీసం 1 ఎకరా నుంచి ఎంతో కొంత మేర తప్పనిసరిగా పంట అనేది అయితే వేసి ఉండాల్సి ఉంటుంది. వారికి మాత్రమే ఈ విడతలో పేమెంట్ అయితే విడుదల చేస్తున్నారు. అయితే రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి మరొక వారం రోజుల్లో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు మిగిలిన అమౌంట్ పడబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. గతంలో రేషన్ కార్డు లేదని, అలాగే ఆధార్ కార్డులో తప్పుల కారణంగా చాలా మందికి యొక్క పేమెంట్ అనేది పడలేదని, అటువంటి వారందరూ దాదాపుగా రూ. 2,00,000 రుణాలు చేయడం కోసం రైతులకు సంబంధించిన రేషన్ కార్డు లేకపోవడంతో రుణమాఫీకి నోచుకోలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 4,00,000 మందికి పైగా ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారులైతే సర్వేలైతే గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డులో తప్పులు, బ్యాంక్ పాస్ పుస్తకాల్లో పేరు వివరాలు తప్పుగా కారణంగా మరొక 20,000 మందికి యొక్క పేమెంట్ అనేది పడలేదని, ప్రస్తుతం మరొక రూ. 5,000 కోట్ల మరొకసారి రైతులకు రుణమాఫీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతం తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ఎవరికైతే గతంలో రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది రాలేదో అటువంటి వారందరికీ మరొక వారం రోజుల్లో పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరికైతే ఇంకా ఈ యొక్క పేమెంట్ అనేది రాలేదో వారందరికీ సంబంధించి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్ని సక్రమంగా ఉండాలని, ఆధార్ కార్డులో ఎటువంటి తప్పులు అనేది లేకుండా ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఇంటింటికి వెళ్లి సర్వేలు అనేది నిర్వహించి రైతులందరికీ సంబంధించిన వివరాలు అనేది సేకరించి ఒక జాబితా అనేది తయారు చేసినట్లు, ఈ యొక్క జాబితాలో రైతులందరికీ మరొక వారం రోజుల్లో రూ. 5,000 కోట్ల విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. గతంలో రైతులకు సంబంధించిన పేర్లు, అలాగే వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల పేర్లు, అలాగే బ్యాంకులో రిజిస్ట్రేషన్ చేసుకున్న పేర్లు వివిధ రకాలుగా ఉండడంతో చాలా మందికి పేమెంట్ అనేది పడలేదని ఇంటింటికి వెళ్లి ఈ యొక్క సర్వేలైతే గుర్తించడం జరిగింది. అలాగే గతంలో రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే మాఫీ చేశారని తీవ్ర విమర్శలు అనేది రావడంతో గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎవరికైతే రేషన్ కార్డు అనేది లేకుండా ఉండి బ్యాంకుల ద్వారా రూ. 2,00,000 రుణాలు అనేది ఎవరైతే తీసుకున్నారో వారందరికీ సంబంధించి కూడా పేమెంట్ అనేది ఈ విడతలో విడుదల చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఇంకా ఎవరికైనా సరే రైతులకు సంబంధించి రుణమాఫీ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీరు కంప్లైంట్ గనుక ఇచ్చుకున్నట్లయితే వారికి సంబంధించి కూడా ఈ యొక్క లిస్ట్‌లో పేరు అనేది యాడ్ చేసే విధంగా చర్యలు చేపడతామని అయితే తెలియజేయడం జరిగింది.